ఎన్నికలకు సిద్ధం అంటూ జగన్ అయితే ఒక శంఖారావాన్ని పూరించాడు. ప్రజలు ఎవరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారండి. ముఖ్యంగా మేము ఒక ముస్లిం సామాజిక వర్గం చెందిన వాళ్ళగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం 10 సంవత్సరాలు పాలించారు. అంటే మేము టోటల్గా 30 సంవత్సరాల పరిపాలన చూసాం. చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల్లో ముస్లింలు చేసింది, 10 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేసిన దానికి మనం బెరీ చేసుకుంటే తేడా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ 5 సంవత్సరాల్లో 4% రిజర్వేషన్ ఇచ్చి మా సామాజిక వర్గాన్ని అందరినీ ఒక మార్పుకి చేశారు. ఎంత భారీ మార్పు అంటే అది, మేము ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఒక డాక్టర్లుగా మేము మారాం. ఇది వరకు మేము వెల్డర్లుగా, మేస్త్రీలుగా, పంచర్ షాపులుగా, ఆటో నగర్లో కూలీలకి వెళ్తూ ఉండేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వక ముందు ఉన్న పరిస్థితి. ఈరోజు ప్రతి ముస్లిం కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చూడొచ్చు. అక్కడక్కడ బాగా చదువుకున్న పిల్లలు డాక్టర్లు అయ్యారు. అంటే చదువు పరంగా కానీ ఆర్థికంగా కానీ మా సామాజిక వర్గం ఈ రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల లాభం పొందింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే, మాకు చట్టసభల్లో ముస్లిమ్స్ వెళ్ళాలి అని చాలా ఆయన కష్టపడ్డారు. గతంలో కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముస్లిమ్స్గా ఉన్నారు, ముస్లిమ్స్ గెలిచారు. ఆ తర్వాత మారింది, మళ్ళీ ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని జగన్ కొనసాగిస్తున్నారు. అవును, ఎందుకంటే ఇక్కడ ముస్లింలు 60,000 మంది ఉన్నారు కాబట్టి ముస్లింలు గెలిచే స్థానం ఇది వేరే వాళ్ళకి వెళ్ళకూడదు, ఇంకా వేరే చోట లేదు. ఉన్న చోట ముస్లింలని గెలిపించుకొని వాళ్ళని సామాజికంగా చట్టసభల్లో పెట్టి వాళ్ళ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలి. వాళ్ళ చట్టాలు వాళ్ళే రూపొందించుకోవాలి, వాళ్ళు మాతో పాటు కూర్చోవాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. మీరు హిందూపూర్లో చూసినట్టయితే అక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోతే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టారు. పోయినసారి ఇక్కడ మాకు ఎమ్మెల్యే ఇవ్వకపోయినా విజయవాడ నుంచి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మా దాన్ని భర్తీ చేశారు. అలాగా ఆయన చట్టసభల్లో ఖచ్చితంగా ముస్లిమ్స్ ఉండాలి అని ప్రయత్నిస్తున్న వారిలో జనాభా ప్రాతిపదికన వాళ్ళకి సీట్లు ఇవ్వాలని. అదే మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఆయన మసీదుకో ఏ ఖబరస్థాన్కో ఓ 10,000 షాదీ తోఫాను 10,000 ఇచ్చేసి మమ్మల్ని అలా ఉంచేస్తున్నారు. అంతే తప్ప ఆయనతో పాటు సీట్లో కూర్చోవడానికి మమ్మల్ని ఇవ్వట్లే. మీకు అక్కడ కూడా చెప్తున్నా, టీడీపీలో మా సామాజిక వర్గంకి చెందిన వ్యక్తి స్పీకర్ అవ్వటం వల్ల ఈరోజు తెలుగుదేశం గౌరవాన్ని కాపాడింది ఎవరనంటే మా సామాజిక వర్గమే, తెలుగుదేశాన్ని కూడా. అది ఆయన అర్థం చేసుకోవాలి. ముస్లింలు ఏంటి, వాళ్ళకున్న ధైర్యం ఏంటి, వాళ్ళకున్న తెలివితేటలు ఏంటి అని అది గుర్తించినది ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి కుటుంబం. అందుకని ఈసారి ఖచ్చితంగా ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో వారందరూ ఆంధ్రప్రదేశ్లో ఒక్క తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు.